వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఐఎమ్ ప్రతీక్. ఈరోజు నేను వన్ ఆఫ్ ది హైజీనిక్ అండ్ మోస్ట్ బ్రాండెడ్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ తాజా కిచెన్స్ దగ్గర ఉన్నానండి. ఇది తార్నాక బ్రాంచ్లో ఉంది. తాజా కిచెన్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మెనూ అండ్ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఇది బెంగళూరు నుంచి బెంగళూరు స్టార్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఇది తార్నాకలో ఉంది. సో ఎట్ ది సేమ్ టైం మీరు చూడొచ్చు వాళ్ళ డిజైనింగ్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో తాజా కిచెన్ది. సో తాజా కిచెన్ ఇంకో ఒక స్పెషల్ హైలైట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ని ఇంటీరియర్ డిజైనింగ్తో కావచ్చు, ఆ అంబియన్స్తో కావచ్చు, పబ్లిక్ని అట్రాక్ట్ చేసేలాగా వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. నాతో పాటు మీకు కూడా ఈ తాజా కిచెన్ లోపల ఏం జరుగుతుందో చూడాలని ఉంది కదండి. సో ఎందుకు ఆలస్యం, ప్లీజ్ కమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి తాజా కిచెన్స్ మెనూ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా రీజనబుల్గా పెట్టారు. అది ఇడ్లీ కావచ్చు, వడ కావచ్చు, చూడొచ్చండి. సింగిల్ ఇడ్లీ జస్ట్ 25 రూపీస్ అండ్ గీ పొడి మసాలా దోశ, ఎక్స్ట్రా గీ 30 ఇడ్లీ. వీళ్ళ మెనూలో చాలా స్పెషల్ ఐటమ్స్ చెప్పుకోదగ్గ అంటే కేసరి బాత్ ఒకటి జస్ట్ కాస్ట్ 50 రూపీస్ అండ్ కారాబాత్ అది కూడా 50 రూపీస్. చోచోబాత్, గీ కారాబాత్ లాంటి స్పెషల్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను తాజా కిచెన్స్ వాళ్ళది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెల్లర్ ఐటమ్ కారాబాత్ టేస్ట్ చేయబోతున్నానండి. ఇది కారాబాత్ విత్ చౌచోబాత్ కాంబినేషను. సో టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. బాగుందండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. సో దీని స్పెషల్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక అరోమాటిక్ స్పైసీ టేస్ట్ వస్తుంది. అరోమాటిక్ స్పైసీ అంటే మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. అండ్ దీనిలో ఇంగ్రీడియంట్స్ లైట్గా టామరిన్ జ్యూస్, కొత్తిమీర, క్యారెట్, బీన్స్ లాంటి వెజిటేబుల్స్ లైట్గా చాప్ చేసేస్తారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే వాంగీబాత్ పౌడర్తో చేస్తారండి. వాంగీబాత్ మన ఇంట్లో చేసుకుంటాం కదా, వాంగీబాత్ రైస్ అంటారు. సో దీని స్పెషాలిటీ ఆ పౌడర్తో చేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది. అండ్ పర్టికులర్గా ఇది చౌచోబాత్తో తింటారు. దీని కాంబినేషన్ అందుకే అంత హైలైట్ ఉంటుంది. చాలా బాగుందండి ఇది. సో స్వీట్ అండ్ లైట్గా ఈ హాట్తో ఆ కాంబినేషన్ తింటే నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఐటమ్ టేస్ట్ చేయడానికైనా మీరు తాజా కిచెన్స్ కావాలి. సో టూ గుడ్ అండి, డెఫినెట్గా ఇది వర్త్ టు టేస్ట్ దిస్ ఐటమ్. సో మాటల్లో మన తాజా కిచెన్ ఓనర్ విఘ్నేశ్వర్ గారు వచ్చేసారు. సో ఐటమ్ టేస్ట్ చేసాను సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చౌచోబాత్ టేస్ట్ చేస్తారా? యా ఓకే. ఆ కాంబినేషన్తోనే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఓకే. కారాబాత్, చౌచోబాత్, కారాబాత్, కేసరి బాత్ కలిపితే చౌచోబాత్ అంటాం. అంటే ఆ కాంబినేషన్ టేస్ట్ చేయడం నేను ఫస్ట్ మీ కిచెన్లోనే సార్ యాక్చువల్లీ. ఓకే. ఐ థింక్ అది మీతోనే స్టార్ట్ అయినట్టుంది. అంటే చౌచోబాత్ అనేది ఇంత ముందు నుంచి ఉంది ఉడిపిలో. పర్టికులర్ కారాబాత్ ఈ స్టైల్లో అనేది మేమే ఇంట్రొడ్యూస్ చేస్తాం హైదరాబాద్. నార్మల్ ఉప్మాలా కాకుండా దానికి వాంగి బాత్ పౌడర్, కొంచెం జాగరీ, లెమన్ జ్యూస్, కొంచెం ట్యాంగీనెస్, కొంచెం స్వీట్నెస్ రెండు ఉంటాయి అనమాట. చాలా బాగుంది టేస్ట్. అది చాలా మంది లైక్ చేస్తారు. చాలా బాగుంది అది టేస్ట్. అయితే చెప్పండి సార్, పర్టికులర్గా ఈ తాజా కిచెన్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఈ పేరు ఎలా పెట్టారు, ఎవరు పెట్టారు? తాజా కిచెన్ అనేది 2019లో లాంచ్ చేసాము. 18 నుంచి వర్క్ స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా బెంగళూరు బేస్డ్ ఫుడ్ అనమాట. నేను హైదరాబాద్ యాక్చువల్గా వచ్చింది సినిమా డైరెక్టర్ అవుదామని. మా వైఫ్ బెంగళూరులో ఉండేది. నేను హైదరాబాద్, బెంగళూరు కంటిన్యూగా 2013 నుంచి 18 వరకు కంటిన్యూ ట్రావెల్ చేస్తుండేవాడిని ఎవ్రీ వీక్. అలా నాకు 2 సిటీస్ మీద ఒక నాలెడ్జ్ ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ కల్చరు తెలుసు, అక్కడ ఫుడ్ కల్చరు తెలుసు. ఇక్కడ ఏం లేదో అది మేము తీసుకొచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్లో పెద్ద కిచెన్స్,
హైజీనిక్ కిచెన్ ప్లస్ అఫోర్డబుల్ ప్రైసెస్, లో ప్రైసెస్. ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం మనం హైదరాబాద్ తీసుకొచ్చామన్నమాట. ఓకే ఓకే. సో మనం తీసుకొచ్చిన తర్వాత ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అవును ఇప్పుడు మన దారిలో కొన్ని వందల రెస్టారెంట్స్ నడుస్తున్నాయి అనమాట. అవును అవన్నీ వింటూ ఉంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది. అవును కరెక్ట్. సో మీరు ట్రెండ్ సెట్ చేశారు అవునవును తాజా కింద. ఓకే సార్, సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకునే మీరు అనుకోకుండా ఇటు యూటర్న్ తీసుకున్నారు. అవునవును ఓకే ఓకే. రెస్టారెంట్ పెట్టాలనే డ్రీమ్ మా బ్రదర్ది. ఓకే అది ఎలా ఉండాలి, ఏ కాన్సెప్ట్లో ఉండాలి, వర్క్ అంతా నేను ఎక్కువ చేశాను. ఓకే అది బేసికల్గా నేను ఫుడ్డీని. ఓకే. అప్పుడు నా నాలెడ్జ్ అలా ఉపయోగపడింది అనమాట. వాళ్ళు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సూపర్. అంటే మీరు ఎంతమంది అండి బ్రదర్స్, పార్ట్నర్స్? మేము ఫౌండర్స్ వచ్చి నేను మా బ్రదరు. మేము కాకుండా మళ్ళీ ఎవ్రీ బ్రాంచ్కి వర్కింగ్ పార్ట్నర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉన్నారన్నమాట. డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ పార్ట్నర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళంతా మాతో పాటు చిన్నప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్స్, మా క్లోజ్ కజిన్స్ వీళ్ళే ఉన్నారు. ఓకే. సో అంతా టీమ్ వర్క్. నాకు ఇందాక నుంచి యాక్చువల్లీ మీ కిచెన్ అని చాలా టెంప్ట్ చేస్తుంది సార్. ఓకే, నేను ఇక్కడ మాట్లాడుతున్న ఆ స్మెల్ అటువైపు రమ్మంటుంది. మీరు అందరూ వచ్చి చూడాలని మేము కిచెన్ అంత నీట్గా పెడతాం. యా, సో ఒకసారి మీకు కూడా వీళ్ళ కిచెన్ స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ ఉన్న మెనూ ఐటమ్స్ ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేద్దాము. ఓకే, రండి చూద్దాం. ఈ 3 దోశ అయినట్లు. ఓకే సో పీక్ అవర్స్లో 3 ఆన్లో ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఎట్ ఎ టైం ఎన్ని దోసెస్? ఒక దాని మీద 15 దోశ వస్తాయి. ఓకే. సో 5 మినిట్స్కి 45 దోశ ఇవ్వగలం మేము. ఓ ఎక్సలెంట్. అంటే ఇది స్పెషల్గా అక్కడి నుంచి తెప్పించారు? ఇది స్పెషల్గా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. ఒకప్పుడు బాగా పాత రెస్టారెంట్లో వాడేవారు బెంగళూరు. ఓకే. బెంగళూరు కొంచెం లెజెండరీ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఎంటీఆర్, పీటీఆర్, వాళ్ళు మాత్రమే యూజ్ చేసేవారు. ఓకే మేము రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామన్న టైంకి అప్పుడు ట్రెండ్ లేదు. ఓకే. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనేది ఎవరు వాడట్లేదు. మేము ఎవరిని అడిగితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అది ఎక్కడ ఉంటుందని అడిగేవాళ్ళం, కిచెన్ ఎక్విప్మెంట్ వాళ్ళు. సో మేము పర్టికులర్గా అది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అన్నమాట. గీ దోశ. సో ఏంటి సార్ అది గీ దోశ అనేది? గీ దోశ అండి. ఓకే. అది పర్టికులర్గా మేము వాడే గీ కూడా నందిని గీ అనమాట. Okay. తిరుపతి లడ్డుకు వాడే బ్రాండ్ అది. ఓకే కర్ణాటక గవర్నమెంట్ ప్రొడక్ట్ అనమాట. ఓకే ఓకే. సో కస్టమర్స్ ట్రస్ట్ గురించి అందుకే పోస్ట్తోనే వేస్తాము. అది కూడా ఓన్లీ నందిని మాత్రమే వాడతాము. సో ఎక్కడ క్వాలిటీ నో కాంప్రమైజ్? నో కాంప్రమైజ్. ఓకే. క్వాలిటీ అందుకే మేము కస్టమర్ని ఇన్వైట్ చేస్తాం కిచెన్లోకి. వచ్చి చూడండి, మీరు చూస్తే మాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఇంకా మేము డెడికేటెడ్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది సో పౌడర్. మీ పేరుకు తగ్గట్టుగానే అన్ని తాజాగా ఉంటాయి. తాజా ఉంటుంది. అందరికి అన్ని కనిపించేలాగా అన్ని తాజాగా అవును. అప్డేటెడ్ గా రెడీ అవుతుంది. అవును. ఓకే. సో నిజంగా చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది సార్ ఇది. మీకు దోశ వచ్చినప్పుడు కలర్ చూడండి ఎంత. అవునవును మీకు చూస్తే తెలిసిపోతుంది, క్రిస్పీనెస్, కలర్, టెక్స్చర్ అన్ని మీకు అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. అవును, తెలుస్తుంది. జనరల్గా అది ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా మనకు తెలిసిపోతుంది. అవునవును. ఈ కలర్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది. ఓకే. ఇది గీ దోశ మీరు చూడొచ్చండి. అదేదో బట్టలు ఇస్త్రీ చేసినంత నీట్గా వచ్చింది. అది మాస్టర్ టాలెంట్. క్రిస్పీనెస్ ఫీల్ అవుతుంది పట్టుకుంటే. లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, బయట మటుకు క్రిస్పీగా ఉంటుంది. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. కడుపు నిండిపోయిన వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది, అంతా టెంప్టింగ్గా ఉంది. ఇది నార్మల్ మసాలా దోశ, ఇది గీ మసాలా దోశ. సో ఇది వేసిన మాస్టర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు దోశ ఎక్స్పర్ట్ మాస్టర్ మనతో ఉన్నారండి, తాజా కిచెన్స్ మాస్టర్ ఉన్నారు. ఈయన చెప్పాలంటే వన్ ఆఫ్ ది మెయిన్ హీరో తాజా కిచెన్స్కి. దోసెస్ ఎంతో హైలైట్ చేసేది, అంటే వెనక ఉండి కష్టపడేది ఇలాంటి మాస్టర్సే మనం ఇంత టేస్టీగా తిన్నట్టు ఈ మాస్టర్స్ వల్లే. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ आप कहाँ से? हम कोलकाता से हैं। कोलकाता से। अच्छा, आपका नाम क्या है? सत्यजीत सरदार। सत्यजीत सरदार। अच्छा, आप कितने साल से कर रहे हैं? हम 15 ईयर्स। 15 साल से कर रहे हैं। अच्छा, आप मतलब कहाँ से आए हैं? हम बेंगलोर का एक्सपीरियंस है, ऑलरेडी बेंगलोर 10 ईयर्स मैं काम किया हूँ 5 स्टार होटल में, वहाँ से मतलब हर दिन आप कितना डोसा डालते हैं? 2500। ఈయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారటండి. రోజుకి 2500 దోశలు వేస్తారట. సో చూడండి ఆయన టాలెంట్, ఆయన పొటెన్షియల్ ఏంటో. సో मतलब डोसा का स्पेशलिटी क्या है आपके ताजा? डोसा है नंदिनी घी से बनता है, हम पियर नंदिनी घी से बनता है डोसा। कलर क्रिस्पीनेस फुल अच्छा अच्छा, बहुत अच्छा रहता है। ओके। और मतलब डोसा का कौन सा वैरायटीज है? घी पूड़ी मसाला है, घी डोसा है, घी प्लेन है, मसाला डोसा। ఓకే ఓకే. ఒక
कैसा लग रहा है आपको ताजा किचन में काम बहुत अच्छा लग रहा है मेरे को काम करके సో వీళ్ళు ఏంటంటే నందిని గీ వాడతారట పర్టికులర్గా. వీళ్ళు వేసే దోశ వెరైటీస్ ఏంటంటే గీ దోశ, కారం గీ దోశ అండ్ మసాలా దోశస్. సో ఇది వీళ్ళ స్పెషాలిటీ అండి. సో థ్యాంక్ యూ భయ్యా. నిజంగా కలకలాడుతుంది సార్, థ్యాంక్ యూ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదేంటి సార్ ఇది? ఇది ఆలు పల్లి అండి. అంటే మేము కర్ణాటకలో ఆలు పల్లి అంటాం, ఇక్కడ ఆలు కర్రీ దోశకి వేస్తాం కదా. అవునవునవును, ఆ, చాలా థిక్గా ఆ, చేపించారు. దీనికి, అంటే ఎవ్రీ 1 అవర్ చేస్తూ ఉంటాం ఫ్రెష్గా. ఓకే ఓకే. అలా ఆలుని బాగా స్మాష్ చేసి అచ్చా అచ్చా అచ్చా. ఆనియన్ ఫ్రై చేసి దాన్ని మిక్స్ చేస్తాం. ఎస్టిమేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇన్ని కేజీస్ ఎవ్రీ గ్రామ్ కౌంట్ అండి రెసిపీ. ఓకే ఓకే అందుకే మీకు ఎప్పుడు వచ్చినా అదే టేస్ట్ ఉంటుంది. ఓకే ఇది దోశ బ్యాటర్ రూమ్. ఓకే. అంతా మిషనరీ వాడతాం అనమాట. ఈ ఆర్వో వాటర్, మీకు దోశకి వాటర్ వేసినా ఏం వేసినా ఆర్వో వాటరే ఉంటుంది. ఓకే. ఇది ప్లాంటరీ మిక్సర్ అండి. మామూలు దోశ బ్యాటర్ ఎవరు యూస్ చేయరు దీన్ని, ఫస్ట్ టైం మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. ఓకే దోశ బ్యాటర్ని కూడా దీనిలో మిక్స్ చేయాలని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. ఇది రవ్వ, మేము ఇడ్లీ రవ్వ డ్రై చేస్తాం అనమాట. ఓకే ఓకే. సో ఇది దోశ ప్యాటర్న్ ఇది. ఇవి దోశ బ్యాటర్ బకెట్స్. ఇవి కూడా ఫుడ్ గ్రేడ్ బకెట్స్ అండి. ఓకే మామూలుగా ఇది మా మార్కెట్లో దొరకదు. నేను సింటెక్స్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. ఓకే ఓకే. ఫుడ్ గ్రేడ్ హెచ్టిపి బకెట్స్ అనమాట. అచ్చా అచ్చా అచ్చా. ఒకసారి 200-300 బకెట్స్ ఆర్డర్ చేసి తీసుకుంటాం. ఓకే. అంటే ఫుడ్ రియాక్ట్ అవ్వదు, ఓవర్ ఫర్మెంట్ అవ్వడం ఓకే. ఆ ప్రాబ్లం రాదండి. అచ్చా అచ్చా. మీరు ఏమైనా స్టీల్ అంటే నార్మల్ ప్లాస్టిక్ బకెట్లు వేస్తే అవును. కొంచెం ఫ్లేవర్ మారడం లేదంటే ఓవర్ ఫర్మెంట్ అవ్వడం అలా అవుతుంది. అలా అవ్వకుండా ఇది హెవీ గేజ్ ఉంటుంది. ఎస్టీపీ ఫుడ్ గ్రేడ్ బకెట్. సో స్టోరేజ్ ఇన్ని రోజుల వరకు ఉంటుంది? అంటే ఎవ్రీడే 2 బ్యాచెస్ ఉంటాయి. ఓకే. కానీ ఏమవుతుందంటే మాకు సమ్మర్ క్లైమేట్ బాగాలినప్పుడు ఒక్కొక్కసారి ఇమీడియట్ 1 డేలోనే చెడిపోతుంది. ఓకే. అందుకే ఎవ్రీడే 2 బ్యాచెస్ చేస్తాం. సో ఇక్కడ మీ ప్యాషన్ కనిపిస్తుంది సార్, మీరు ఎంత Thank you. కేర్ తీసుకుంటున్నారు. నిజంగా పైగా కస్టమర్స్ ముఖ్యంగా ఏంటంటే అందరికి కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పెట్టారు. అవును, అందరూ వచ్చి చూడాలనే మేము అది ఒక స్పెషల్ అట్రాక్షన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఇది బ్లాండర్ మిక్సింగ్ దోసెస్కి సెపరేట్ గా వాళ్ళు ఒక మెషిన్ తెప్పించారు. ప్లానటరీ మిక్సర్. ఎవ్రీథింగ్ చాలా కస్టమైజ్డ్ అండి. మొత్తం సింక్స్ దగ్గర నుంచి అన్ని మేము చేయించుకున్న హెవీ గేజ్. ఓకే. మార్కెట్లో దొరికేవి ఏది కాదన్నమాట. సో ఆర్ఓ వాటర్ అండి, వీళ్ళు వాడేది కూడా ఆర్ఓ వాటర్ వాడతారు. సో అక్కడే మనకి క్వాలిటీ అర్థమవుతుంది, వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ వాడకుండా. ఇడ్లీ ప్రిపరేషన్ ప్రాసెస్ అండి. సో మీరు చూడొచ్చు భయ్య, కోల్కేది ఓపెన్ చేయండి. ఇడ్లీ స్టీమర్ అండి. సో 2 స్టీమర్స్ ఉన్నాయి. సో ఎట్ ఏ టైమ్ ఎన్ని ఇడ్లీస్ అవుతాయి సార్? 5 minutes 400 ఇడ్లీ ఇస్తాం. ఓకే. 5 minutes 400 ఇడ్లీస్ ఎట్ ఏ టైం అవుతాయట. సో అలాంటి 2 స్టీమర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకోటి మాకు మెయిన్ ఇడ్లీ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు మామూలుగా బయట రెస్టారెంట్లో అక్కడ ఒక హాట్ బాక్స్లో పెట్టుకుంటారు, అవునవును. అవి అయిపోయాక మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుంటారు. మా దగ్గర అలా ఉండదు అనమాట. కస్టమర్ టోకెన్ ఇచ్చాక కౌంటర్ బాయ్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ స్టీమర్ టు ప్లేట్ టు కస్టమర్. అసలు డైరెక్ట్ అట్లీస్ట్ వాళ్ళకి మధ్యలో ఎక్కడ ఆగడం అలా ఉండదు. అందుకు మీకు ఆ ఇడ్లీ ఆ సాఫ్ట్నెస్ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది. అది నిజంగా హైలైట్. చాలా రెస్టారెంట్స్ జనరల్గా క్యాస్ట్రోల్లో పెట్టి అవునవును. అక్కడి నుంచి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మీ మనకి ఇడ్లీకే 3 ఉంటారు మాకు. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ తీసుకోవడానికి ఒక ఆయన ఉంటాడు. ప్లేట్స్ అందుకే మధ్యలో పెట్టారు అవునా, డైరెక్ట్. డైరెక్ట్. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో అట్లాగే మీరు ఆన్లైన్ డెలివరీ కూడా చూడొచ్చండి. స్విగ్గీ, జొమాటో. సిటీలోనే హైయెస్ట్ ఆర్డర్స్ వచ్చే రెస్టారెంట్ ఇది. మా సెగ్మెంట్లో బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్. రేటింగ్ కూడా మాదే హైయెస్ట్. ఓకే ఓకే. స్విగ్గీలో 4.7, జొమాటోలో 4.6 ఎప్పుడు అది ఉంటుంది అనమాట. ఓకే. అసలు ఈ ఏరియాలో ఇంత ఆర్డర్స్ అనేది మేము ఊహించలేదు. సికింద్రాబాద్ కొంచెం ట్రెడిషనల్ ఏరియా కదా, కానీ హైటెక్ సిటీ రెస్టారెంట్తో సమానంగా ఇక్కడ ఆర్డర్స్ పడుతున్నాయి. ప్యాకింగ్ కూడా అంతా ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది. సో మీ దోశ క్రిస్పీనెస్ పోకుండా, దాని షేప్ ఎక్కడ అవుట్ అవ్వకుండా ఈ ప్యాకింగ్ ఎలా ఉంటుంది. అర్థమైంది అర్థమైంది. ఇంకోటి మీరు ఆ పౌచ్లో కట్టిస్తే కస్టమర్కి తీసుకుని ఇంకో ప్లేట్లో పెట్టుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ ఏంటంటే దీనిలో తినేయచ్చు అనమాట. మీకు ఇది ఓపెన్ చేస్తే అవును, హ్యాపీగా తినడమే. ఓకే. ఇలా ఓపెన్ చేసుకోవడం, హ్యాపీగా దోశ Direct చట్నీలో అంతే. మంచిగా తినడం. మీరు కారులో ఉన్నా తినొచ్చు,
చాలా Office మంది లో ఉన్న ఏంటంటే తినొచ్చు. ఫాయిల్ కవర్స్ లో ఆ, వాటిలో మొత్తం వీటిని అవునవును అక్కడ ఫుడ్ టెక్స్చర్ షేప్ అవుట్ అయిపోతుంది, అవును, స్మెల్ వేరే స్మెల్ వస్తుంది. హెల్త్ కూడా పాడైపోతుంది. అవునండి. కెమికల్ అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అవును, మీరు నిజంగా బాగుంది ఇది. ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి, ఓకే అంటే రీయూజ్ చేయొచ్చు దీన్ని. చాలా మంది కస్టమర్స్ మళ్ళీ తెచ్చుకుంటారు దీన్ని. ఓకే. రీయూజ్ చేయొచ్చు, మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్ అని. సో చూడొచ్చండి, పాపం వాళ్ళు అంత కేర్ తీసుకుంటున్నారు. సో చూడగానే అసలు చాలా టెంప్ట్గా ఉంది, ఏ కస్టమర్కి అయినా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. కంప్లీట్గా వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు, మనం చూస్తేనే అర్థమవుతుంది. ఓకే సార్, మనం చూద్దాం ముందు ముందు మీకు ఇంకా అక్కడ లోపల ఏమి ఉన్నాయి. సో ఇది బ్యాన్మేరీ అనమాట, ఫ్రెష్ ఫుడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. ఐటమ్ ఏంటి? ఇది బోండా సూప్ అండి. ఓకే. ఇది కూడా హైదరాబాద్లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. బోండా సూప్. బోండా సూప్ అనే ఐటమ్ పెసరపప్పుతో చేసే సాంబార్ లాంటిది, అది కూడా యూనిక్గా ఉంటుంది. పేరు ఎందుకు వచ్చింది బోండా సూప్ అని? అది బోండా సూప్ అనేది ట్రెడిషనల్ నేమ్, ఉడిపి రెసిపీ అది. ఇది సార్ ఇది కేసరి బాత్, కేసరి బాత్ స్వీట్. ఇది స్వీట్. ఇది కారాబాత్. కారాబాత్. ఇందాక మీరు టేస్ట్ చేస్తారు కదా, అవునవును, ఇది కారాబాత్. ఇది గీ కారాబాత్. గీ కారాబాత్. గీ కారాబాత్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అవును, అర్థం. ఆ. సో సో అన్ని ఉప్మా టైప్స్, అన్ని పొంగలు, ఇది ఉప్మా పొంగల్. patterns. ఇడ్లీ దోశ ఎప్పటికప్పుడు ఆర్డర్ మీద ఇది స్పూన్ వారమర్ అండి. ఓకే. ఇది కూడా హైదరాబాద్లో ఫస్ట్ టైం మనమే ఇంట్రొడ్యూస్ చేస్తాం. అంటే నార్మల్గా స్పూన్స్ హాట్ వాటర్ వేసి పెడతారు, అవునవును. దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎక్కడ వాటర్ లేకుండా లైట్తో వార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది కోల్డ్ బ్యాన్బెరీ, బాదం మిల్క్, గ్రేప్ జ్యూస్. ఇవి కూడా మోస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అండి, పల్పి గ్రేప్, బాదం మిల్క్ రెండు కూడా. సో వీళ్ళ దగ్గర జ్యూసెస్ కూడా ఉన్నాయండి, బాదాం మిల్క్ అండ్ గ్రేప్ జ్యూస్ మీరు చూడొచ్చు. ఈ కోల్డ్ బాదం మిల్క్, ఇది కోల్డ్ బాదాం మిల్క్. ఓకే. ఇది 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 గ్రేప్ జ్యూస్. అరేబియన్ పల్పి గ్రేప్ అంటారు దీన్ని. ఓకే. ఇది కూడా హైదరాబాద్ ఫస్ట్ మనమే తీసుకున్నాం. అచ్చా అచ్చా. ఇప్పుడు అరేబియన్ ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్లు ఉంటారు. అరేబియన్ పల్పి గ్రేప్ జ్యూస్ అంటారు. ఇది ఫిల్టర్ కాఫీ అండి. ఓకే. మామూలుగా మీకు కొంచెం ఇంత క్రౌడ్ ఉన్న రెస్టారెంట్ అంటే ఇంత పెద్ద ఫిల్టర్ పెడతారు. అవును. మేము ఎందుకు పెడతామంటే ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ అవడం కోసం. మెయింటైన్ చేయడం. అది ఖాళీ అయిపోవాలి, హాఫ్ అన్ అవర్లో ఖాళీ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్గా కాఫీ పౌడర్. స్టార్ట్ చేస్తుంటారు. అందుకే చిన్న ఫిల్టర్ ఇస్తారు. ఇక్కడ వీళ్ళది ఫిల్టర్ కాఫీ కూడా చాలా స్పెషల్ అండి ఇక్కడ. సో దాని టేస్ట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నుంచి వచ్చి మా కాఫీ తాగాలని వచ్చే వాళ్ళు కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. ఓకే. సో 50 కిలోమీటర్స్ నుంచి వీళ్ళ రెస్టారెంట్కి వచ్చి ఫిల్టర్ కాఫీ టేస్ట్ చేస్తారు. దీనికి ఉన్న స్పెషాలిటీ అది. అంటే కాఫీస్ ఇంకా వెరైటీస్ ఏమున్నాయి సార్ ఫిల్టర్ కాఫీ కాకుండా? కాఫీ మేము ఒకటే చేస్తామండి, బ్లాక్ కాఫీ ఈ మధ్య రీసెంట్గా ఇస్తున్నాం. ఓకే. ఫిల్టర్ కాఫీ ఒకటే. ఫిల్టర్ కాఫీ ఒకటి. సో ఇప్పుడు అది కూడా టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఫిల్టర్ కాఫీ నార్మల్గా బ్రూ కాఫీ అలా వాడతారు, అలా కాకుండా మేము చిక్మగళూరు నుంచి కాఫీ పౌడర్ తెప్పిస్తాం అన్నమాట. సో ఆల్రెడీ షుగర్ ఉంది. షుగర్ ఉంటుంది, షుగర్లెస్ ఆప్షన్ కూడా ఉంటుంది మిల్క్. జనరల్గా షుగర్తోనే ఇస్తాం. బాగుందండి నిజంగా, థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా బాగుంది. సో నాకు కొన్ని రోజుల తర్వాత ఫిల్టర్ కాఫీ తాగిన ఒక కిక్ వచ్చింది నిజంగా చెప్పాలంటే. టూ గుడ్ సార్, చాలా Thank you, బాగుంది, thank చాలా you. బాగుంది. ఇవేం సార్? ఇది టేక్ అవే కౌంటర్ అండి. ఓకే. టేక్ అవే. బ్యాన్ మరి సాంబార్. ఇదేం సార్? ఇది డిష్ వాషర్ అండి, డిష్ వాషర్. స్టెరిలైజింగ్ చేస్తాం అనమాట. జనరల్గా చాలా మంది కస్టమర్స్కి ఒక డౌట్ ఉంటుంది, క్లీనింగ్ ఎలా చేస్తున్నారు, ఆ వాటర్ హైజీనికేనా? బట్ మీరు అస్సలు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లీనింగ్ కూడా ఆర్ఓ వాటర్ నా సార్? అవునండి, ఆర్ఓ సో ఆర్ఓ వాటర్తో క్లీనింగ్ చేస్తారు. చాలా ట్రాన్స్పరెంట్ ఉందండి. సో అంత కేర్ తీసుకుంటున్నారు. కంప్లీట్గా ఇది క్లీనింగ్ సెక్షన్ ఇది. ప్రీ వాష్ చేసి మళ్ళీ స్టెరిలైజ్ చేస్తాం. ఓకే. ఎక్సలెంట్ సార్. సో మీరు ఇలా తీసి ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పట్టుకోండి, 100 degrees Celsiusలో హీట్ అవుతుంది. ఓకే. ఓకే. ప్లేట్ వార్మ్ అప్పుడు. అవునవును. సో ఎక్కడ వైరస్ బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ లేదు. నాకు చెప్పాలంటే అన్నిట్లో నేను మీ ప్లేట్కి ఫ్యాన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఈ ప్లేట్ ఏంటంటే సింగిల్ స్పూన్ సింగిల్ హ్యాండ్ కాన్సెప్ట్. సో వీళ్ళు వాష్ చేశాక మళ్ళీ స్టెరిలైజ్ చేస్తారంటే అంత కేర్ తీసుకుంటారు. ఇంక్లూడింగ్ వాటర్ గ్లాస్ అండి, ఇంక్లూడింగ్ వాటర్ గ్లాసెస్ కూడా. సింగిల్ గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ, ఈ కప్స్ కానీ, స్మాల్ ఐటమ్ వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు. స్టెరిలైజ్ చేస్తున్నారు పర్టికులర్గా. సో కేర్ తీసుకుంటున్నారు కస్టమర్స్ పట్ల. సో ఇప్పుడు మనం
స్టోర్ రూమ్లోకి వెళ్తున్నామండి. స్టోర్ రూమ్లో తాజా కిచెన్స్ స్టోర్ రూమ్లోకి వచ్చాము. తాజా కిచెన్స్ ట్రెజర్ అని చెప్పొచ్చు ఇది. తాజా కిచెన్ ట్రెజర్స్. సో కస్టమర్స్కి ఎంతమంది కుతూహలం ఉంటుంది, అవి ఇలా గోడౌన్ చూడాలి, ఐటమ్స్ చూడాలి, ఏంటి ఎలా చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మన యూటీవీ త్రూ ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ మీ ప్రొవిజన్స్ వస్తారు ఇవన్నీ? అవునండి, అవును. ఇవన్నీ క్లీన్ చేసి ఓకే ఇందులో చేస్తాము. ఓకే, అన్నీ టాప్ బ్రాండెడ్ మెటీరియలే వాడతాం అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అండి, ఈ స్టీల్ బాక్సెస్లో ప్రొవిజన్ ఐటమ్స్. ఇది చక్కెర, షుగర్, బ్యాగ్స్లో ఇది బియ్యం. దానికి మాయిశ్చర్ పట్టి ఛాన్సెస్ ఉంటాయి. సో క్లీన్ చేసి ఓకే, స్టాండర్డ్ ప్రకారం క్లీన్ చేసి మళ్ళీ ఇందులో. సో మీరు ఆ బ్యాగ్స్ వస్తే అన్ని టాప్ బ్రాండెడ్స్ ఉంటాయి. మార్కెట్లో ఏది టాప్ ఉందో అది ఒకటే వాడతాం. ఓకే, ఉరాద్దాలు, విజయలక్ష్మి వాడతాం. ఇది ఉరాద్దాలు. సో ఇది- ఇలాంటి టాప్ బ్రాండ్సే ఉంటాయి ఇక్కడ. ఓకే. తాజా కిచెన్ అంటే ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని మీరు అనుకున్నారా సార్? అనుకున్నామండి, ఎందుకంటే మేము అంత రీసెర్చ్ చేసాము. ఓకే, కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది. ఎక్కువ సక్సెస్ వచ్చింది. ఓకే ఓకే. సో అంటే విదిన్ షార్ట్ టైంలో మీకు సక్సెస్ వచ్చింది. వచ్చింది. ఓవరాల్గా బ్రాంచెస్ ఏమి సార్ తాజా కిచెన్? ఒరిజినల్ బ్రాంచెస్ అంటే మా 3నే, కానీ మా ఇన్స్పిరేషన్తోనో మమ్మల్ని కాపీ చేస్తే ఒక 100 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్లో నాకు 100 ఉన్నాయి. మొత్తం ఆంధ్ర అన్ని తిరిగి చూస్తే ఇంకా చాలా ఉంటాయి, మాకు తెలియని కూడా చాలా ఉన్నాయి. అంటే మిమ్మల్ని కాపీ కొట్టారంటే అవి తాజా కిచెన్సే ఉంటాయి అవి కూడా? లేదు, కొంచెం ఏదో మార్చి పెడతారన్నమాట. పేరు మటుకు తాజా ఉంటుంది. తాజా సైడ్ వెనక ముందు ఏదో మారుస్తారు, తోక మారుస్తారు అనమాట. శ్రీ తాజా కిచెన్ అని పెట్టారు కొంతమంది, దానికి ముందు దేవి తాజా కిచెన్, ఓకే ఓకే, శ్రీ తాజా కిచెన్, ఉడిపి తాజా కిచెన్ అలా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలిసి అల్టిమేట్ బ్రాండ్ వచ్చింది, బ్రాండ్ క్రియేట్ చేసిందంటే మీరే సార్. తాజా అవునండి, కిచెన్సే. అదేదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా వేరే తాజాలు ఎన్ని వచ్చినా నాకు తెలిసి మీది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అవును, యాక్చువల్గా మేము కూడా ఎన్నో రెస్టారెంట్లు చూసి నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి కాపీ చేసి చేసిందే. ఓకే, కానీ మాకు ఒరిజినల్గా ప్యాషన్ డెడికేషన్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాం. ఓకే, మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే పైన చూసి అదే సక్సెస్ అయిపోతామని ట్రై చేస్తారు. సో వాళ్ళకి డెప్త్ తెలియక ఫెయిల్ అవుతుంటారు. ఇప్పుడు మనం చూసాం కదా డెప్త్ గా లోపల ఎలా ఉంది ఏంటనేది. అవును, అండ్ ఇప్పుడు ఈ క్రెడిట్, ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? తాజా. సక్సెస్ క్రెడిట్ అంటే మేజర్గా నాది, మా బ్రదర్. ఓకే రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనేది మా బ్రదర్ థాట్. ఓకే అది ఎలా చేయాలి, ఏ స్టైల్లో చేయాలి, జనాలను ఎలా ఆశ్చర్యపరచాలి. ఓకే. సో ఇప్పుడు సినిమా అయినా ఫుడ్ అయినా ఏదైనా కానీ జనాలకు ఒక సర్ప్రైజ్ ఇస్తేనే సక్సెస్ వస్తుంది. అవునవును, ఏదికి 10 రెస్టారెంట్లు ఉంటాయి, అవును, అవి ఎందుకు తింటారు? జనం తినరు. కరెక్ట్. సో జనం మన దగ్గరికి వచ్చి ఆ సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. అలా చేయాలంటే ఏదో కొత్తగా చేయాలని బెంగళూరులో ఒక 4 years తిరిగిన నాలెడ్జ్ చాలా ఉపయోగపడింది అనమాట. ప్రైస్తో సర్ప్రైజ్ చేసాం. వచ్చిన కస్టమర్ ఫస్ట్ ఏం ఫీల్ అవుతాడంటే ఇంత హై క్వాలిటీ ఫుడ్ ఇంత తక్కువ రేట్ అని ఒక సర్ప్రైజ్ పాయింట్ ఉండదు. ఇంకోటి హైజీన్. ఓకే, మేము అన్నీ చూపిస్తాం, ట్రాన్స్పరెన్సీ. అక్కడ ఇంకా ఎక్కువ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ పెద్ద సెటప్. ఓకే, ఒక 1000 మంది వచ్చినా మేము హ్యాండిల్ చేయగలం. ఓకే. ఆ 3 అట్రాక్షన్ అయ్యి సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఫుడ్ బై కేజీ కాన్సెప్ట్ కూడా మీరు స్టార్ట్ చేశారు. అవునండి, అది ఏంటది యాక్చువల్గా ఫుడ్ బై కేజీ అంటే మీరు ఇప్పుడు 10 plates స్విగ్గీలోను జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు చాలా అయిపోతుంది. మీ ఇంట్లో ఏమన్నా చిన్న పూజ ఉంది, లేదంటే గెట్ టుగెదర్ ఉంది, మేము కేజీ లెక్కన ఇస్తామండి. మీకు కేజీ వైజ్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 50% ప్రైస్ డౌన్ అయిపోతుందండి. ఓకే, అంటే మా టార్గెట్ బల్క్ ఆర్డర్స్. ఓకే, టన్స్లో చేయాలనేది మా టార్గెట్. ఇప్పుడు చేసి జస్ట్ ట్రయల్ రన్ మాత్రమే. నెక్స్ట్ హైదరాబాద్లో ఎవరిని వంట చేసుకొని ఇవ్వకూడదు అనేది మాకు ఏం అనమాట. సో డైరెక్ట్ ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఎవరో వంట చేసుకోకలేదు, ఎవరో టైం వేస్ట్ చేసుకోవాలి, వాళ్ళ కిచెనే అవసరం లేదు ఇంట్లో. ఆ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో నైస్. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఇంత బ్రాండెడ్ రెస్టారెంట్ కాబట్టి ఆబ్వియస్గా చాలా మంది ఫ్రాంచైజ్ కోసం ముందుకు వచ్చే ఉంటారు. ఫ్రాంచైజీ మాకు డైలీ ఒక మెయిల్ ఓపెన్ చేస్తే ఒక 100 ఉంటాయి అనమాట ఎవ్రీడే. ఇక్కడ ఒక ఇండియా ఒకటే కాదు, అబ్రాడ్ నుంచి కూడా ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ వస్తాయి. కానీ అడిగే వాళ్ళు ఎవరికి అంత నాలెడ్జ్ ఉండదు. అవునవును. ఏమో ఒక బిజినెస్ సక్సెస్ అయిందంటే దాని ఫ్రాంచైజీ తీసుకున్నాం ఈజీగా డబ్బులు వచ్చేస్తాను అనుకుంటారు. కానీ అంత ఈజీగా ఈ బిజినెస్లో రావండి డబ్బులు. అవును, కరెక్ట్. కానీ 96% ఫెయిల్యూర్ రేట్ ఉన్న బిజినెస్ ఇది. అవును, ఓన్లీ 4% సక్సెస్ అవుతాయి. ఈ 4% రెస్టారెంట్లో వాళ్ళ మైండ్లో ఉంటాయి. ఆ ఫెయిల్ అయిన వాటి గురించి వాటి గురించి మాట్లాడతారు. దానివల్ల మనం ఇస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయి. అవును, నాకు ఈ బాడీ కూడా 200 crores వచ్చిండే, ఎంత డిమాండ్ ఉంది. కానీ ఏమంటే మనం ఇచ్చామంటే మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు, వాళ్ళు లాస్ అవ్వకూడదు. అందుకే మేము ఫ్రాంచైజ్ చేస్తే ఒక పక్కా ప్లాన్తో చేయాలని అన్నీ ఫస్ట్ ఇప్పుడు సెంట్రలైజ్ చేస్తున్నాం. టేస్ట్, క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. అన్నీ సెట్ అయితే అప్పుడే ఫ్రాంచైజ్ ఇస్తాం. అంటే మీరనే కాదు సార్, జనరల్గా నేను చూసినట్టు చాలా వరకు బ్రాండెడ్ రెస్టారెంట్స్ ఈ అంటే ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ముందుకు రాదు.
అవునవును. వాళ్ళ బ్రాండ్ ఎక్కడ పాటు చేస్తారా? అవును, మెయిన్ అదే భయం ఉంటుంది. అవునవును. కొన్ని బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే ముందు క్యాష్ చేసుకుందాం అనుకుంటాయి, ఫ్రాంచైజీ ఇచ్చేస్తే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, తర్వాత వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటారు, మనం ఇచ్చేద్దాం అనుకుంటారు. కొన్ని మా లాంటి వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే బ్రాండ్ నేమ్ పాడవకూడదు, బ్రాండ్ ఇంకా ఎదగాలి, అవును, అన్నీ సెట్ అయ్యిద్దామని వెయిట్ చేస్తారు. అలా మేము వెయిట్ చేయడం వల్ల ఫేక్ బ్రాంచెస్ ఎక్కువైపోయినాయి అన్నమాట. మాకు ఫేక్ బ్రాంచెస్ వచ్చి వాళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు సబ్ ఫ్రాంచైజీ ఇచ్చి ఇలా కొన్ని వందల తాజాలు అయిపోయినాయి. కానీ ఎన్ని ఫేక్ వచ్చినా మీకున్న బ్రాండ్ మీకు ఉంది. ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా మేము మళ్ళీ క్లారిటీ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ఎంతమంది సచిన్లు వచ్చినా, సచిన్ లాంటి వాళ్ళు వచ్చినా సచినే ఉంటారు. సో బ్రాండ్ మీకున్నది మీకు ఉంది. అండ్ మీరు హల్దీరామ్స్తో కూడా కొలాబరేట్ అయినట్టు తెలిసింది సార్, అదేంటి, అది ఎప్పుడు జరిగింది? లాస్ట్ 2 years నుంచి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ గురించి ఒక పైలట్ రన్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 1 lakh crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అది, ఢిల్లీ బేస్డ్. సౌత్ ఇండియన్ వరకు మేము హ్యాండిల్ చేసే వరకు, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది కదా దాని అంతా మేము హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా పైలట్ రన్ అది ఒకవేళ అయితే అది వరల్డ్ వైడ్ అంతా మన ఫుడ్ రీచ్ అవుతుంది అనమాట, ఫారిన్ కంట్రీస్లో. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా బ్రాండ్ కాబట్టి. ఐ థింక్ అవును, నాకు తెలిసి వేరే రెస్టారెంట్స్ వాళ్ళు ఇప్పటికి వాళ్ళతో కొలాబరేట్ అయింది లేదు. చాలా పెద్ద కంపెనీలకు అసలు అవసరం లేదు. అవును, మన మీద, మన ఫుడ్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగారు. సో వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్తో మేము వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. సో గ్రేట్. అండ్ హల్దీరామ్స్ లాంటి కంపెనీ వాళ్ళు తాజా కిచెన్స్తో కొలాబరేట్ అయ్యే ముందు వాళ్ళు బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అండ్ ఈ మెటీరియల్ ఇదంతా ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? మెటీరియల్ కొన్ని ఇక్కడ లోకల్ హైదరాబాద్ తీసుకుంటాం, కొన్ని పర్టికులర్ ఐటమ్స్ బెంగళూరు నుంచి రావాలి. అవి ఇప్పుడు కేసరీబాత్ రవ్వ ఉంది కదా, అది బెంగళూరు నుంచి వస్తుంది. మేము దోశకి రెడ్ రైస్ వాడతాం. ఆ రెడ్ రైస్ మామూలుగా దోశ రైస్ వాడతారు కదా, మేము ఆ కలర్ గురించి, టెక్స్చర్ గురించి రెడ్ రైస్ వాడతాం, అది తమిళనాడు నుంచి వస్తుంది. ఓకే, ఇలా కొన్ని పర్టికులర్ ఐటమ్ అవుట్ ఆఫ్ స్టేట్, మిగతావన్నీ ఇక్కడ లోకల్. బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ జనరల్గా తాజా కిచెన్కి ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, కస్టమర్స్ చాలామంది ఇప్పుడున్న హైదరాబాద్ లాంటి సిటీలో ఇంకా బ్రాంచెస్ ఎక్స్పెండ్ చేస్తే బాగుంది అనుకుంటారు. అవునా, మీకు అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఫర్దర్గా బ్రాంచెస్ ఏమైనా ఎక్స్పెండ్ ఉన్నాయండి, ప్లాన్స్ ఉన్నాయి. కానీ మా కాన్సెప్ట్ ఏంటి, పెద్ద కిచెన్, పెద్ద పార్కింగ్, ఈ కాన్సెప్ట్లో వెళ్ళినప్పుడు అంత ఈజీ కాదన్నమాట. అవును, ప్లేస్ దొరకాలి, దానికి తగ్గట్టుగా పార్కింగ్ దొరకాలి. అప్పుడే ఫ్యామిలీ క్రౌడ్ వస్తుంది. అవును, కరెక్ట్. మేము ఇచ్చేది రీజనబుల్ రేట్ కాబట్టి మాకు వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, చిన్నగా చేసి బిజినెస్ కాదన్నమాట. అవును, అందుకే మేము ఎవరీ బ్రాంచ్ చాలా టైం పడుతుంది మాకు. నేను బాగా అట్రాక్ట్ అయిందంటే సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే ఒక కస్టమర్గా నేను చూసింది ఏంటంటే లోపలికి, అంటే బయట నుంచి మీ రెస్టారెంట్ అట్రాక్ట్ చేస్తుంది మెయిన్ కస్టమర్స్ని. అది ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఆ లైట్స్, అదేదో సినిమా సాంగ్ సెట్టింగ్ లా, అండ్ తర్వాత అంబియన్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, అన్నిటికీ మించి హైజీనిక్ సార్. ఇప్పుడు ఎందుకంటే చూపించాం కాబట్టి అసలు అది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అంటే ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ మీ బ్రదర్స్ లో? అంటే అది డిఫరెంట్గా ఇలా యూనిక్గా ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అది యాక్చువల్గా తాజా తిండి అని మా గురువు లాంటి ఆయన అన్నమాట, శ్రీనివాసరావు గారు. ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఫారిన్లో చాలా రెస్టారెంట్స్ అవి తిరిగి ఇలా చేయాలని ఆయన చేశారు. ఆయన నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి మేము చేసాము. ఓకే, సో ఆయన గైడెన్స్, వాళ్ళ టీమ్ గైడెన్స్తో మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాము. కస్టమర్స్ ఎవరైనా రావచ్చు. వాళ్ళు బయట రెస్టారెంట్లో నో అడ్మిషన్ బోర్డు ఉంటుంది, మా తాజా కిచెన్లో ఎక్కడ నో అడ్మిషన్ ఉంటుంది, ఓపెన్ బుక్ మీద. చూసారు కదండి, తాజా కిచెన్స్ కంటే తాజా ట్రెజర్ అని చెప్పొచ్చు. అంత ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా కస్టమర్స్ కూడా కనిపించేలాగా వాళ్ళంతా షోకేస్ చేస్తున్నారు దీన్ని. ఇది కటింగ్ ఏరియా అండి, ఇది కటింగ్ ఏరియా. అప్పుడు అయిపోయింది కాబట్టి ఎవరు లేరు. ఇది అంతా స్టోరేజ్, ఇది ఆలు స్టోరేజ్, ఇది ఆనియన్ స్టోరేజ్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు కొత్త స్టాక్ వస్తే పైన వేస్తాం కదా, ఓకే, కింద ఇది ఓపెన్ చేస్తే ఓల్డ్ స్టాక్ వస్తుంది. సో డిఫరెంట్గా ఉంది. లేదంటే రోజు తీసి మళ్ళీ కొత్త స్టాక్ వేయడం కష్టం కదా, కొత్త స్టాక్ పైన వస్తుంది, ఓల్డ్ స్టాక్ ఖాళీ అవుతుంది. మీరు చూడొచ్చండి, ఇది మామూలు వ్యవహారం కాదు. నిజంగా ఒక రెస్టారెంట్ నడపాలంటే మనం జస్ట్ బిల్లు కట్టి వెళ్ళిపోతాం, తినేసి లోపల ఉండే పాటలు, కష్టాలు ఏంటో, వాళ్ళు ఎంత ప్యాషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీరు చూడొచ్చు. ఏం సార్ ఇది ఘీ కారాబాత్ అండి, అంటే ఉప్మానే. ఓకే, కర్ణాటక ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించిన స్టైల్ అనమాట అది. సో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత ఘీ ఫ్లేవర్ ఉంటుంది, కాజు ఘీ. ఫుడ్కి టేస్ట్తో పాటు కలరు, ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఘీ కారాబాత్ అండి ఇది. నాకు ఏ చూసినా మొత్తం అన్నీ తినేయాలనిపిస్తుంది, బట్ తినలేము, కెపాసిటీ కొంచెం ఉంటుంది కదా. సో అంత టెంప్టింగ్ ఉంది. సో కలర్ కూడా చూసినట్టయితే మీరు లైట్గా ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది.
క్యారెట్ పీసెస్ ఉంటాయి ఆ కలర్ వెజిటేబుల్స్ కూడా మిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా ఏంటి సార్? ఇక్కడ వడ సాంబార్ ఇవన్నీ ఇక్కడ చేస్తాం మెయిన్ కిచెన్. వడ ఇంకేం చేస్తారు సార్? ఇది వడ, రైస్ ఐటమ్స్, ఓకే, కేసరి బాత్, కారాబాత్ అన్ని ఇక్కడ స్టవ్స్ లో రెడీ అయ్యి అక్కడికి వెళ్తుంది. ఇక్కడ వడ, కేసరి బాత్ ఈ ఐటమ్స్. సో అదేంటి సార్ ఇప్పుడు వాళ్ళు కలుపుతున్నవి ఏంటది? ఇందులో కోకోనట్ పీసెస్ ఉంటాయండి, జింజర్ పీసెస్ ఉంటాయి, ఓకే, హింగ్ ఉంటుంది, ఆ గ్రీన్ కనిపిస్తుంది కదా అది కర్రీ లీవ్స్ చిన్నగా కట్ చేస్తాము. ఓకే ఓకే, చిల్లీ పేస్ట్. ఓకే, సో ఏం వడ ఇది? ఇది మామూలు మెదు వడ, అంటే నార్మల్ వడ, ఇడ్లీ కాంబినేషన్ ఉంటుంది కదా ఆ వడ. ఆ వడ అంటారు అదేనా? అది ఆవడ అంటే పెరుగులో వేసేది, ఇది మెదు వడ అంటారు. మెదు వడ, ఓకే. వాళ్ళు మినపప్పుతో చేసే వడ, ఇది కూడా చాలా అంటే కర్ణాటక స్టైల్లో అది కొబ్బరి వేస్తాం. నార్మల్గా మీరు ఇంట్లో గారేసినప్పుడు కొబ్బరి అది వేయరు, సో ఇందులో కోకోనట్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తం మీరు కర్ణాటకని ఇక్కడికి వచ్చేసారు. అవును. మెదు వడ రెసిపీ అండి, విఘ్నేశ్వర్ గారు చెప్పినట్టుగా ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తే మనకు అంత టేస్ట్ వస్తుందో మీరు చూడొచ్చు. ఇదేంటి సార్ ఇది కలుపుతుంది? రైస్ ఫ్లోర్ అండి, రైస్ ఫ్లోర్, క్రిస్పీనెస్ కోసం రైస్. ఓకే, క్రిస్పీనెస్. మెదు వడ ప్లేట్ ఎంత? ఇప్పుడు 30 అయింది రీసెంట్గా. సో ఇది కూడా స్పెషల్లీ కర్ణాటక ఐటమ్ అండి ఇది. అవునవును, ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ ఐటమ్. ఇది చాలా క్రిస్పీ ఉంటుందండి వడ. ఓకే, అంటే మా బయట రెస్టారెంట్లో ఏం చేస్తారంటే సోడా మిక్స్ చేస్తారు, ఇంత వడ వేస్తే అది ఇంత పెద్దగా అవుతుంది. అవునవునవును, మేము సోడా వేయమన్నమాట, అంతా న్యాచురల్ న్యాచురల్ ఉంటుంది. సో వడ మాది పెద్ద సైజ్ ఉండదు, మీడియం సైజ్ ఉంటుంది. అలా ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఇది పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల ఫ్లఫీ. ఇది ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు? క్వాంటిటీ ఎంత కలిపారు? ఇది 1 kg ఉంటుందండి, ఒక 70 పీస్ వడ అలా వస్తుంది. అంటే 1 kg ఉరాద్ దాల్ చేస్తే ఒక 4 kg బ్యాటర్ వస్తుంది. మనకి ఎన్ని వస్తాయి వడలు? 70 అలా వస్తాయి. 70 వడస్ వస్తాయి. 70 వడలు. సో ఈ ఐటమ్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది? కంటిన్యూ అండి. ఇడ్లీ వడ కాంబినేషన్, ఇడ్లీ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో వడ కూడా. ఓకే ఓకే, ఇది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇది కూడా, ఇడ్లీ వడ కాంబినేషన్ అనేది. సో 1 kg బ్యాటర్ అండి, ఇది కంప్లీట్గా మిక్స్ చేసాక ఒక 4 kgs వస్తుంది. అండ్ ఈజీగా ఈ క్వాంటిటీతో ఒక 70, అంతే కదా సార్? 70 మెదు వడస్ వస్తాయండి. ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ సెల్లర్ ఐటమ్ తాజా కిచెన్ వాళ్ళది. మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. అండ్ సింగిల్ మెదు వడ 20 రూపీస్, అది కూడా పాపం బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టారు. సో ఇది కూడా బెంగళూరు స్పెషల్ ఫుడ్ ఐటమ్ అండి. ఇది కూడా చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్గా మన ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది ఐటమ్. ఇది కూడా వీళ్ళు వన్ ఆఫ్ ది చాలా ఫేమస్ ఐటమ్, మెదు వడ అంటారు దీన్ని. మెదు వడ అంటే 1 hourకి గ్రైండ్ చేస్తూ ఉండాలి దాన్ని. ఓకే ఓకే, ఎక్కువసేపు ఉందంటే పుల్లగా అయిపోతుంది బెటర్. అందుకే ఎప్పటికప్పుడు చూసుకుని చేస్తా, ఫ్రెష్గా క్వాలిటీస్ కానీ. సో చూడొచ్చండి, మెదు వడ వేడివేడిగా రెడీ అవుతున్నాయి. ఇది పర్ఫెక్ట్ టెంపరేచర్లో వేస్తేనే మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఇది పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ 2 మిక్స్ ఉంటాయి. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. పామ్ ఆయిల్ ఎందుకు వాడతామంటే స్మోక్ కంట్రోల్. ఓకే, మీకు సన్ఫ్లవర్ ఎక్కువ కొంచెం టెంపరేచర్ పెరిగినప్పుడు స్మెల్ వస్తుంది. పామ్ ఆయిల్ స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫ్రై ఐటమ్కి పామ్ ఆయిల్ పడితే అది క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇందాక నుంచి నేను గమనిస్తున్నా సార్, మాస్టర్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. అవును, ఒకరు కర్ణాటక, ఒకరు యూపీ. అంటే ఏంటి, మన తెలుగులో ఎవరు లేరా? అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇక్కడ వాళ్ళు ఎవరు వర్క్ చేయరండి, జనరల్గా నార్త్ వాళ్ళే ఉంటున్నారు. కానీ అన్ని రెసిపీస్ అన్ని మా కంట్రోల్ ఉంటాయి కాబట్టి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, వాళ్ళు మాస్టర్స్ కాబట్టి, ఎక్స్పర్ట్స్ కాబట్టి. సో అవును, ఆల్రెడీ బెంగళూరులో టాప్ రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళే మన దగ్గర. ఓకే ఓకే. అండ్ ఇంకోటి సార్, తాజా కిచెన్లో ఇంకో స్పెషల్ హైలైట్ నేను విన్నది ఏంటంటే, వాటర్ మీరు చాలా కేర్ తీసుకుంటారు. అవునవును, అంటే ఇందాక చూశాను, స్టెరిలైజ్ చేసి దాన్ని కూడా మీరు RO వాటర్ వాడుతున్నారు. అంటే అంత స్పెషల్ అటెన్షన్ తీసుకోవడానికి ఏంటి దాని? అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఒక ప్రేమ అనమాట. ఓకే, ఒక బాధ్యత ఉండాలి మనకు కూడా సొసైటీ గురించి అని. ఓకే. సో మా దగ్గర ఇప్పుడు సాటర్డేస్ అంటే 5,000 6,000 కస్టమర్స్ వస్తారు. సో ఆ విధంగా మీరు వాటర్ బాటిల్ ఎందుకు సెల్ చేయమంటే, మెయిన్ ఇప్పుడు డ్రైనేజ్ బ్లాక్ అయితే ఎక్కువ వాటర్ బాటిల్ వల్ల సిటీలో. సో ప్లాస్టిక్ పైగా అది. సో అక్కడ మీరు అందుకే గ్లాసెస్ ప్రొవైడ్ గ్లాస్, అందుకే ఆఫ్టర్ సింగిల్ స్టెరిలైజ్ చేస్తాం మళ్ళీ. సో మేము వాటర్ బాటిల్స్ అంతే డైలీ 30,000-40,000 అదే బిజినెస్ ఉంటుంది. ఓకే, కానీ మేము ఆ బిజినెస్ వద్దనికి వాటర్, ఫ్రీ వాటర్ ఇస్తాము. ఆఫ్టర్ సింగిల్ స్టెరిలైజ్ అవుతుంది గ్లాస్. మీకు పర్సనల్గా మీ తాజా కిచెన్లో నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి సార్? నాకు మసాలా దోశ. మసాలా దోశ. మసాలా దోశ మీద ప్రేమతోనే తాజా కిచెన్ స్టార్ట్ అయింది అసలు. ఓకే,
అండ్ ఇంకోటి సార్ నేను గమనించి నాకు నచ్చింది ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజ్. అవునవును. చాలా మంది ఏంటంటే ఫాయిల్ కవర్స్ లోనో ప్లాస్టిక్ కవర్స్ లో లేదు. ఆ బాక్స్ కూడా చాలా నీట్ గా ఈకో ఫ్రెండ్లీలో అది కూడా చాలా మంది కస్టమర్స్ అట్రాక్ట్ చేసేలో ఉంది. అవును. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు అట్లాగే బిగినింగ్స్ కూడా అంతేనండి. మేము దోశని బాక్స్లో ప్యాకింగ్ చేయడం అనేది హైదరాబాద్లో ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తాం. సూపర్. ఓకే. సో దోశ ఎక్కడ టెక్స్చర్ దాని షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ప్యాక్ అయ్యి కస్టమర్కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకోటి నేను గమనించాను సార్, నేను అమీర్పేట్కి వెళ్ళాను, మాదాపూర్ చూశాను, తార్నాక బ్రాంచ్ కంపేర్ టు రెండు బ్రాంచెస్ కొంచెం పార్కింగ్ ఏమైనా పార్కింగ్ ఇక్కడ సెల్లార్ ఉందండి, సెల్లార్ ఉంది, డబుల్ సెల్లార్ ఉంది. ఓకే ఓకే. అక్కడైతే ఓపెన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్ డ్రైవర్స్ ఉన్నారు, డబుల్ సెల్లార్ ఉంది కాబట్టి పార్కింగ్ ఏమి లేదు. పార్కింగ్ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. అమీర్పేట ఒకటే పార్కింగ్ లేదు. ఓకే. అందుకే అక్కడ ఎక్కువ బల్క్ ఆర్డర్స్ వీటి మీద ఎక్కువ చేస్తాం బిజినెస్. సో నాది మీద ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీరు తాజా కిచెన్ పెట్టి ఒక 5 to 6 years అవుతుంది. అవును. బెస్ట్ అండ్ బ్యాడ్ మెమరీ ఏంటి మీకు తాజా కిచెన్ సంబంధించి? బెస్ట్ మెమరీ అంటే మేము మధ్యాహ్నం క్లీనింగ్ గురించి క్లోజ్ చేస్తూ ఉంటాం మాదాపూర్ బ్రాంచ్. ఓకే. ఈవినింగ్ మళ్ళీ 5కి ఓపెన్ చేస్తాము. మేము 5కి ఓపెన్ చేస్తాం, 4 నుంచే కస్టమర్స్ గ్యాదర్ అయిపోయి నిలబడతారు. ఇప్పుడు కూడా ఉండాలి. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది, ఫ్లోటింగ్ అంటే వాళ్ళకి ఐడియా లేక మనం క్లోజ్ చేస్తాము. అవును. మేము అలా 5 o'clock అలా అంతా వాష్ చేసి కిచెన్ గేట్ తీస్తే సినిమా థియేటర్ దగ్గర పరిగెట్టుకు వస్తారు కదా, అలా పరిగెట్టుకు వస్తే అది ఇప్పటికీ మెమరీ ఇప్పటికి ఉండిపోయింది. ఈ రోజుకి అంతే ఇప్పటికీ అలా అంటే కస్టమర్స్ ఒక ఐడియా ఉంది కాబట్టి 5కి ఓపెన్ చేస్తామని అంత వెయిటింగ్ అది తగ్గింది. ఒక టైంలో ఎక్కువ ఉండేది. హైదరాబాద్లో బ్రేక్ ఇవ్వడం అనేది ఎక్కడ లేదన్నమాట, మనం స్టార్ట్ చేస్తాం. బ్యాడ్ మెమరీ అంటే లాక్డౌన్. అంటే బిఫోర్ లాక్డౌన్ పీక్స్లో ఉన్నాం మేము బిజినెస్. ఓకే. అప్పటికే రేటింగ్ వైజ్ కస్టమర్ వైజ్ టాప్లో ఉన్నాం. అలాంటి టైంలో లాక్డౌన్ వచ్చింది. సో 300 ఎంప్లాయీస్, ఎవరిని వదిలేయలేము, అలాగని అందరినీ రోజు మనం ఆ ఖర్చులన్నీ మనం భరించలేము. అవును, కరెక్టే. సో ఆ 2 years చాలా ఫేస్ చేస్తాం అనమాట. సో అయినా కానీ ఆ 2 years అయిన తర్వాత కూడా మమ్మల్ని ఎవరు వదిలి వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా 3 బ్రాంచెస్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్నికల్గా. సరే, నియర్లీ 400 వరకు. సో చాలా మందికి ఫ్యాన్స్కి మీ కలెక్షన్ తెలుసుకోవాలని ఉంటుంది, ఏమైనా చెప్తారా మాకు? ఏదండి మీ కలెక్షన్, డైలీ కలెక్షన్ చెప్పగలుగుతారా మనకు? డైలీ కలెక్షన్ చెప్పలేము, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సరే సరే. సో అంటే జనం అనుకునేంత కలెక్షన్ అయితే ఉండదు ఇందులో. ఇది వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కాబట్టి టోకెన్ వాల్యూ తక్కువ ఉంటారు కానీ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో బయట నుంచి చూసే వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తాజా కిచెన్ మీ ఫ్యూచర్ విజన్? తాజా కిచెన్ మెయిన్ విజన్ ఏంటంటే నెక్స్ట్ హైదరాబాద్ ఎవరిని వంట చేసుకోనివ్వకూడదు అనేది ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. సో మీరు ఇంట్లో వంట చేసుకుంటే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, కిచెన్ మెయింటెనెన్స్. సో మీరు ఏదో ఒకటి వండుతారు, సగం రా మెటీరియల్ మిగిలిపోద్ది, వండింది మిగిలిపోద్ది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కట్ చేయడం కోసం మేము కేజీలు లెక్కన మీకు ఎంత కావాలో అంతే కొనుక్కోండి, ఏది కావాలో అదే కొనుక్కుంటారు. సో మీకు మనీ సేవ్ అవుతుంది, మాకు పెద్ద ఆర్డర్స్ వస్తాయి. ఓకే. సో లేడీస్కి చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. ఓకే. సో ఒక రివల్యూషన్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే ఫుడ్ రెడీగా, ఫుడ్ మేము మీకు చెప్తే మేము ఫ్రెష్గా మీకు కావాల్సిన రా మెటీరియల్స్తో మేము వండుతాం. మంచి జస్ట్ లైక్ రెస్టారెంట్లో అయితే ప్యాకెడ్గా అట్లా ఆ టైప్లో మీరు ఇప్పుడు కస్టమైజేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మాది స్టాండర్డ్ ఒకటే రెసిపీ ఉంటుంది. సో మీకు ఒక 100 మందికి కావాలన్నప్పుడు మీకు పర్టికులర్గా ఈ ఆయిల్ వద్దు, మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో చేయిస్తాం. ఓకే. సో కస్టమైజ్డ్, మీకు షుగర్ ఉంది లేదంటే బీపీ ఉంది, మీకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ ఫుడ్, గ్లైసెమిక్ కంట్రోల్ ఫుడ్, ఇలా రకరకాలుగా ప్లాన్ చేస్తున్నాం. సో విన్నారు కదండి, నాకు తెలిసి ఇంత అట్మాస్ఫియర్ తీసుకున్న రెస్టారెంట్ ఏది లేదనుకుంటాను. ఫ్యూచర్ కూడా మనకి కావాల్సినట్టుగా ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంక్లూడింగ్ ఆయిల్ రెసిపీస్తో పాటు ప్యాకెడ్గా ఇంటికే వాళ్ళు డెలివరీ చేసే ప్లాన్ చేస్తున్నారు. సో మీరు అన్నట్టుగా ఇంకా పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదేమో. అలా ఆ రోజు వస్తే అందరికి టైం సేవ్ అవుతుంది, మీ టైంని వేరే వాటి మీద స్పెండ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి దీంతో మీకు లేడీ ఫ్యాన్ క్లబ్ ఎక్కువ స్టార్ట్. అవునవును, లేడీస్కి ఫ్రీడమ్ ఇస్తాము, వాళ్ళ బర్త్డేని మేము తీసుకుంటాం. సో ఓకేనండి, చాలా బాగుంది సార్ మీ కాన్సెప్ట్. మీరు మరిన్ని బ్రాంచెస్ నాట్ ఓన్లీ హైదరాబాద్, అవుట్ ఆఫ్ హైదరాబాద్, వేరే అవుట్ ఆఫ్ స్టేట్ కూడా నెక్స్ట్ ముంబై చేస్తున్నామండి. ఎక్సలెంట్. తర్వాత ఢిల్లీ ప్లాన్ కూడా ఉంది. ఓకే సార్, మీది ఇప్పుడు ఇంత బ్రాండెడ్ రెస్టారెంట్, ఆబ్వియస్గా సినిమా వాళ్ళు వచ్చి ఉంటారు, వస్తూ ఉంటారు మీ రెస్టారెంట్? రెగ్యులర్గా చాలామంది వస్తారండి. అంటే రెగ్యులర్గా మాకు ఎక్కువ కనిపించేది అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు వస్తారు, క్రిష్ గారు వస్తారు, ఏఎం రత్న గారు వస్తారు, అలాగే ఆర్టిస్ట్లో సుహాస్. చాలామంది అంటే మేము ఆ టైంకి లేకపోవడం, బిజీ ఉండడం వల్ల మాకు ఇంటరాక్ట్ అవ్వడం.
చాలా మంది రెగ్యులర్ వచ్చే సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు. ఓకే కిరవాణి గారికి చాలా ఇష్టం మా ఇడ్లీ అంటే. ఓకే ఆ, కిరవాణి గారికి మీ ఇడ్లీ అంటే ఇష్టం? అవునండి అవును. ఓకే అండ్ పర్టికులర్గా ఆ ప్లేట్లో ఆ లిక్విడ్ చట్నీతో ఇడ్లీ తినడం చాలా ఎంజాయ్ చేశారు. ఆ, అలాగే ఫిల్టర్ కాఫీ, రాజేంద్ర ప్రసాద్ గారికి కాఫీ ఇష్టం, దోశ ఇష్టం. ఓకే చాలామంది ఉన్నారండి. అలా సినిమా వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు చాలామంది ఉన్నారు అన్నమాట. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు వస్తుంటారా డైరెక్ట్ వస్తారు? పార్కింగ్లో వచ్చి తినేరు, క్రౌడ్లో రాలేరు కదా వాళ్ళు. అవునవును. మాకు పెద్ద పార్కింగ్ ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా పార్కింగ్లో ఉంటే డ్రైవర్తో అల్లు అరవింద్ గారు, ఓ సూపర్. సురేష్ బాబు గారు. ఓకే ఓకే. సో జనరల్గా వాళ్ళు పార్కింగ్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదండి, తాజా కిచెన్స్కి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు చాలామంది మూవీ సెలబ్రిటీస్ ఉన్నారు. సుహాస్ గారు, అల్లు అరవింద్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కిరవాణి గారు అయితే రెగ్యులర్గా వస్తుంటారట. సో క్రౌడ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఆ ప్రైవసీ రీజన్స్కి కింద పార్కింగ్ సెల్లర్లోనే వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఐటెం తింటారట. సో ఇది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ సార్. Thank you, సో thank you. వాళ్ళు టైం చేసుకుని ఇక్కడికి రావడం అనేది కూడా ఇట్స్ గ్రేట్ అవును. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏ రెస్టారెంట్కైనా జనరల్గా ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ అంటే చూసాము, టేస్ట్ చాలా బాగుంది. కంప్లైంట్స్ ఆబ్వియస్గా కస్టమర్స్ నుంచి ఏ రెస్టారెంట్కైనా వస్తుంది సార్. అవును. మీకు వచ్చిన కంప్లైంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు వస్తూ ఉంటాయండి. ఎలాంటివి అంటే ఇప్పుడు టిష్యూ ఎందుకు లేదని అడుగుతారు. మా టోటల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ కాబట్టి టిష్యూ ఇవ్వం. ఓకే అలాగే వాటర్ బాటిల్ కూడా సెల్ చేయమన్నమాట. ఓకే. సో అంటే కొంచెం టిష్యూని అవాయిడ్ చేస్తాం. అచ్చా అచ్చా. సో అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే మీరు వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారని విన్నాను సార్. అవునవును. ఏంటది, అది ఎప్పుడు స్టార్ట్ వెబ్సైట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ కోసమే చేస్తామండి. ఓకే జనరల్గా ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఏమవుతుందంటే హై కమిషన్స్, మళ్ళీ యాడ్ బడ్జెట్ ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే మన రెస్టారెంట్ కనిపించదు, ప్యాకేజింగ్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి చాలా 40-50% హై ప్రైస్ పెరిగిపోతుంది. ఓకే. సో కమిషన్స్, యాడ్స్ ఇవన్నీ కట్ చేసుకుంటే ఇక్కడున్న ప్రైస్కే ఇవ్వగలమని మేము ఓన్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తామండి. సో దీని మీద ఎక్స్ట్రా చార్జెస్, ట్యాక్స్ ఛార్జెస్ ఏమఉండదు, అంటే డెలివరీ ఛార్జెస్ ఒకటే ఉంటాయి, అది డెలివరీ బాయ్కి ఇచ్చేది. మా సైడ్ నుంచి కమిషన్ ఏమఉండవు. మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్ళారా మధ్య? అవన్నీ అయిపోయాక ఓకే. సో సరే. ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, యా యా. ఇవన్నీ ఒక కంపెనీ ఒక రేంజ్కి రీచ్ అయ్యాక నాకు కొంచెం టైం దొరికితే అప్పుడు సినిమా చేద్దాం, డెఫినెట్గా మీరు ఫీల్డ్ అందులో కూడా మీరు వెళ్ళారు. కూడా యాక్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇదండి మనం ఓనర్ విఘ్నేశ్వర్ గారితో మాటామంతి. సో డెఫినెట్గా మరిన్ని బ్రాంచెస్ మీరు ఎక్స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టాండర్డ్, ఈ బ్రాండ్ కస్టమర్స్, ఫ్యాన్స్కి వాళ్ళ దృష్టి ఎట్లాగే ఎప్పటికి ఉండాలని Thank you, మా thank ఛానల్ you. తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.